యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏ మేలు చేయకుండా మానడు, ప్రతి మేలు చేస్తాడు ఆయన. అది చిన్నదే కదా అనే మర్చిపోడు ఆయన. ప్రతి మేలు ఆయన చేస్తాడు. వారికి మేలు చేస్తాడంట ఆయన. యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికంట ఏ మేలు చేయకుండా మానడు. ఆయన ఉండలేడు. అంత ప్రేమ కలిగిన వాడండి. తక్కువను మేలు చేసేస్తాడు ఆయన, ఘనంగా నిలబెడతాడు. కానీ నీవు నేను ఉండవలసింది ఏమిటి అంటే, ఎలా ఉండాలంట? యథార్థత. మనుషుల ఎదుట, దేవుని ఎదుట మనం యథార్థంగా ఉండగలిగితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడో ఖచ్చితంగా ఆ స్థితిలో ఉంచుతాడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు కూడా.